ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించారు కదా, ప్రత్యేక హోదా కోసం అప్పుడు ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు అధ్యక్షుడి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు కేసులు పెట్టుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు కేసులు అనేవి వరుస పెట్టి ఇవే చేస్తా అంటాడు. మిమ్మల్ని పిలుస్తాడు, బెదిరించేది కన్ఫెషన్ తీసుకుంటాడు, ఇంకోని బెదిరించేది చేస్తాడు. వాటన్నిటికీ రాజీనామాలు చేయడం కాబట్టి రోజు రాజీనామాలు చేస్తుండాలి, రోజు పోటీ చేస్తుండాలి. అసలు అతనికి సంబంధించినంత వరకు అతను చేస్తున్న తప్పుడు కేసులను ఒక పక్క భరిస్తూ వాటికి ఎట్లా రిటార్డ్ చేయాలో చేస్తూ, ఇంకో పక్క ప్రజలకు న్యాయం జరగడానికి ఆయన ఇస్తానన్న హామీలు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్లను క్వశ్చన్ చేసేటట్టు మోటివేట్ చేసే పని మొదలు పెట్టాం క్యాంపెయిన్. దాని మీద పెడతాం దృష్టి. ఇవి ఏవి జరిగినా సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని వదిలేస్తే మేము ఫ్రివలస్ వీటి మీదకి పోము. దీనివల్ల ఏమంటారో జరిగేది ఏం లేదు, భయపెడతారు, కొన్నాళ్ళు జైల్లో పెడుతుంటారు, మా వాళ్ళు ఇంకొంచెం గట్టిపడి వస్తారు. దీని నుంచి బయటపడడానికి మోడీ సహకారం కానీ సహాయం కానీ అడిగారు. దాన్ని అసలు పట్టించుకు కేర్ చేస్తాంటే కదా. ఎస్, సఫరింగ్ ఉంటుంది. ఇండివిజువల్స్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినారో ప్రతి ఒక్కరికి ఇదేం ఘోరమని అనిపిస్తుంటాయి. ఎందుకంటే షాక్ తింటాం కదా. ఇప్పుడు ఉన్నట్టు మిమ్మల్ని ఏదో నాతో కూర్చున్నారని చెప్పో, మనం ఏదో కూర్చొని లోపల మాట్లాడినామని చెప్పి మీరు మాట్లాడుకుని ఏమన్నా ఎన్టీవీకి ఇంత పంపించినారో ఇంకొకటి చేసినారని మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పెడితే ఎట్లుంటుందో షాకే ఉంటుంది వాళ్ళకు. ఆ సఫరింగ్ ఉంటుంది. ఈ ఉసురు ఆయనకు తగులుతుంది. మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి తగులుతుంది. రియల్ ఇది ఉన్నప్పుడు ఆ రోజు ఆయన అరెస్ట్ అయినప్పుడు విత్ ఆల్ ఎవిడెన్సెస్ చేసినప్పుడు ఆ రోజు ఆ ఏడుపులు పెడబొబ్బలు, అసలు ఢిల్లీకి పరారు కొడుకు ఎక్కడికో పోవడము, ఇంకా అసలు ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు ఆయన ఉన్న రోగాలు లేని రోగాలని చెప్పి ఈ క్షణమా ఇంకొక క్షణమా చనిపోతాడని అంత డ్రామా క్రియేట్ చేశారు. లేదు, బెయిల్ రాగానే అర్ధరాత్రి తెల్లవారుజాము 2 వరకు ఊరేగుతా వేళ్లు చూపించుకుంటా అప్పుడు రాగలిగాడు. అంటే డ్రామా అని చెప్పడానికి చెప్తున్నా, ముందు చేసింది అనేది అది. ఇక్కడ మా వాళ్ళు ఎవ్వరు కింది సోషల్ మీడియా కార్యకర్త నుంచి టాప్ లెవెల్ నిన్న మిథున్ రెడ్డి వరకు ఇప్పుడు వరకు అరెస్ట్ కాకాని గోవర్ధన్ కావచ్చు, మిగిలిన పాపం ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఎవరైనా చెల్లించినారా ఎక్కడైనా? ఎందుకంటే అవి తప్పుడు కేసులు కావడం ఒకటి, అదేం నిలబడేవి కాదు పాసింగ్ క్లౌడ్ అనేది రెండోది సార్ ఎన్నాళ్ళు చేస్తావు అనేది 3 తట్టుకుంటాను. దానికి నేను ఆన్సర్ దాంట్లోనే ఉంది కదా. ఎందుకు అడుగుతారు? అవసరం ఏముంది? అసలు వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మోడీ వైపు నుంచి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు, జగన్ అరెస్ట్ చేయడం కోసం అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఊహాగానాలు మీరే చేస్తారు. అరెస్ట్ చేస్తారని మీరే అంటారు, అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటారు. ఇప్పుడు 3 సార్లు 5 సార్లు ఎవరో ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు మీడియా వాళ్ళు అంటుంటారు, ఈ వీక్ అంట కదా, నెక్స్ట్ వీక్ అంట కదా, అయిపోతుందంట కదా. చేయి. ఇప్పుడు మిథున్ రెడ్డి నడిచింది. అవును, ఎందుకు కోర్టుకు పోయినా? మళ్ళీ ఇది కూడా బాగుంది. కోర్టుకు ఎందుకు పోయినా అలాంటప్పుడు నీకు ఇది లేకపోతే అది కూడా అంటే కోర్టుకు పోకుండా చేతులు కట్టుకుని ఎత్తుకెళ్ళి నన్ను లోపల వేయమంటారా? నాకు లీగల్గా ఉన్నవన్నీ ఎగ్జాస్ట్ చేసుకుంటారు, పోతారు. దాంట్లో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన సరే ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ దే థింగ్ ప్రాపర్ అంటే చేయని అని ఫేస్ చేద్దామని ఆయన ఉంటారు. దీనికి సంబంధించినంత వరకు దీనికి భయపడడం మొదలు పెడితే పార్టీ అసలు నడుస్తుందా? ఆయన ఉన్నిస్తాడా చంద్రబాబు నాయుడు? అట్లా భయపడము, ఏడవడము, ఇంకా నా బాధ ప్రపంచం బాధ అనుకోవడం ఆయన లక్షణం, ప్రపంచం బాధ నా బాధ అనుకోవడం ఈయన జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అందుకే ఈ రోజు కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చే డైరెక్షన్ ఎందుకు మేము ఇంత చేయాలి బాబు, షూరిటీ మోసం గ్యారెంటీ అని కార్యక్రమం చేస్తున్నాం. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ కిందికి పోతుంది. ఆ ఇచ్చిన ప్రామిస్లు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేశాడు ఇంటింటికి. దాంట్లో ఈ నిన్న అచ్చెన్నాయుడు ఆంధ్రాని అమ్మాలన్న ఆ హామీలు కూడా ఉన్నాయి. మీకు ఆడబిడ్డని ఇది కింద నెలకు 1500 వస్తాయన్న హామీలు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి. త్రికరణ శుద్ధిగా కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసినట్టు చేశారు, ప్లెడ్జ్ చేసినట్టు. అలాంటి వాటి గురించి క్వశ్చన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అలాంటి వాటి గురించి మోటివేట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అలాంటి వాటి గురించి ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ మీద నిలదీసేట్టు, రాబట్టుకునేట్టు, సపోర్ట్ మేము ఉంటామనే ధీమా ఇది ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రజల తరపున నిలబడాలనే కాంక్ష నుంచి వచ్చింది. ఈ ఇష్యూస్ కాదు మెయిన్, అదే అనుకున్నందులో వచ్చింది. అందులో ఇవి తగులుతూనే ఉంటాయి, ఇది పక్కకు తోసేసుకుంటుంటాం, ఈ డైరెక్షన్లో పోతూనే ఉంటాం, ప్రజల పక్కన నిలబడుతుంది. ఇవి ఒక్కటే ఏదంటే ఈ మధ్యలో డిస్కషన్లో ఏదొచ్చినా మీలాగే అందరూ అడుగుకుంటుంటారు. ఏం లేదు, ఏదో నిప్పు లేని పొగరాదు కదా. నిప్పు లేకుండా ఎందుకు? హిమాలయాలు లేకపోతే మంచు దీంట్లోంచి కూడా వస్తుంటుంది, ఐస్ ఫ్యాక్టరీకి పోతే మంచులోంచి కూడా వస్తుంటుంది. లేదా వాడే నిప్పు ఎక్కడో అంటిచ్చేసైనా పొగ వచ్చేది చేసి అదిగో పొగ ఉంది కదా అనొచ్చు. ఏమన్నది అదే, నీకు కావాల్సిన ఆధారాలు పోవడానికి నీ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ సోకాల్ లిక్కర్ దీని